నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జిల్లాలో అర్హులైన ప్రతి చెంచు గిరిజనుడికి జన్మాన్ పథకం కింద ప్రయోజనాలను అందిస్తామని మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని 100 జిల్లాల్లోని చెంచు గిరిజనులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో జిల్లాలోని చెంచు గిరిజనులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు పీఎం జన్మన్ పథకం ద్వారా 11 పథకాలను చెంచు గిరిజనులకు అందించనున్నామన్నారు దీనికోసం జిల్లాలోని 7 మండలాల పరిధిలో ఇప్పటి వరకు 54 క్యాంపులు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పరిశీలకులు కేంద్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖలోని కంపెనీ సెక్రటరీ కేబి ముద్గల్ మాట్లాడుతూ జిల్లాలో జన్మాన్ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారన్నారు పండుగ వేళ కూడా పెద్ద సంఖ్యలో చెంచు గిరిజనులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన చెంచు గిరిజనులు మాట్లాడుతూ ఆధార్ కార్డులు బియ్యం కార్డులు తమ ఇంటి వద్దకు అందించారని తమకు చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పేరయ్య జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ మార్కాపురం డిఎల్డిఓ సాయి కుమార్ పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు హౌసింగ్ ఆయుష్మాన్ భారత్ పథకాల లబ్ధిదారులకు సంబంధిత పత్రాలతో పాటు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకంలో లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్లు ఈ సందర్భంగా అధికారులు పంపిణీ చేశారు मकर संक्रांति की शुभकामनाएं देता अभियान न केवल एक अभियान है बल्कि ये भावनात्मक డిపార్ట్మెంట్ ఓకే అండి ఫస్ట్ కులం చెరువు సావిడి ఎంతమంది మొత్తం 438 7 మండలాల్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎంపీడీఓస్ వాళ్ళ కుడుముల నాగమ్మ నెక్స్ట్ కుడుముల నాగమ్మ అజ్మీర్లోని కాజా గరీబుల్ నవాజ్ 812 ఉరుసు సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సమర్పించిన చాదర్ను ప్రముఖ పారిశ్రామికవేత్త ఎండి షాహుల్ హమీద్ మాజీ సెన్సార్ బోర్డు సభ్యులు షాజహాన్ ఒంగోలు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు షౌకత్ అలీ షాకీర్ అహ్మద్ అమీరుల్లా బుజ్జి సంధాని సమర్పించారు ప్రతి ఏటా అజ్మీర్ దర్గాలో జరిగే ఉరుసు సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చాదర్ను సమర్పిస్తారని ఎండి షాహుల్ హమీద్ తెలిపారు జిల్లాలోని నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారి తరపున ప్రార్థనలు చేసినట్లు చెప్పారు एमएलए साहब की तरफ से इसमें शेख शाहजहां साहब हैं अमीरुल्लाह भाई हैं शौकत भाई हैं बुज्जी भाई हैं अंगुल से शाकिर हमीद साहब हैं अमीरुल्लाह भाई हैं रेहान है समदानी भाई हैं सौल हमीद भाई हैं खादिम सैयद मोइनुल हक सेठी साहब हैं ये तमाम चादर का तोहफा लेके पेश कर रहे हैं अंगुल एमएलए की तरफ से जनाब श्रीनिवास रेड्डी साहब की तरफ से चादर फूल कर ये हर साल चादर पेश करते हैं उनकी तरफ से बारगाह गरीब नवाज उर्स के अंदर और दुआ करते हैं गरीब नवाज को अच्छी पोस्ट अता फरमाए चलो बेटा चलो चलो बेटा चलो बेटा चलो या गरीब नवाज तनहा सेठ जी अस्सलाम वालेकुम या नाइब रसूल अल्लाह ताए रसूल गरीब नवाज करम फरमाइए तमाम जायरीन हजरात से गुजारिश है कि आदाब आस्ताने शरीफ का ख्याल रखें अपने सर को ढककर रखें अपने कीमती सामान पर मोबाइल और कीमती सामान की हिफाजत करें
सलाम अलैका या नायब रसूल अल्लाह गरीब नवाज करम फरमाइए। निकलने दो चलो बेटा आगे आराम से चलो बेटा चलो आगे बढ़ो आहिस्ता आगे चलो। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న భూ హక్కు చట్టం అత్యంత ప్రమాదకరమైందని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం ఇతర ఏ రాష్ట్రాల్లో అమలు పరచడం లేదని ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అమల్లోకి తీసుకొచ్చారని దీనిపై పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వెల్లువెత్తుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టాన్ని మన రాష్ట్రంలో అమలు పరుస్తూ సొంత ఆస్తి మీద హక్కు కోల్పోయే విధంగా ఈ జీవోను తీసుకురావడం అత్యంత దుర్మార్గమని శ్రీనివాసరావు అన్నారు. మన ఆస్తులను కూడా అమ్ముకోవాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలన్న జీవో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని, కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో అమలు పరుస్తున్నాడని అన్నారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, లేకుంటే ఈ చట్టం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. జీవోను అడ్డం పెట్టుకుని మద్య దళారీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజల ఆస్తులను కొల్లగొట్టే అవకాశం ఉందని అన్నారు. వెంటనే ఈ భూ హక్కు చట్టం ఉపసంహరించుకోవాలని కోరారు. ఇప్పటికే ఈ చట్టంపై అడ్వకేట్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారని, వారికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. 2024లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఇతర పార్టీలతోనే తమ పయనం కొనసాగుతుందని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి హనీఫ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, కంకనాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దీన్ని చాలా తేలిగ్గా తీసుకొని ఎటువంటి పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 1,00,000 మంది అంగన్వాడీలు సంక్రాంతి పండుగ రోజు, నూతన సంవత్సరం రోజు, క్రిస్మస్ రోజు పండగని కూడా చూడకుండా శని ఆదివారాలు కూడా వచ్చి టెంట్లలో కూర్చొని ఆందోళన సాగిస్తూ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా గత 5-6 రోజులుగా అయితే నిరవధిక రిలే నిరాహార దీక్షలు, 24 గంటల రిలే నిరాహార దీక్షలు కూడా పెట్టుకొని అన్నం నీళ్లు మాని శిబిరాల్లో కూర్చొని పట్టుదలగా సాగిస్తుంటే ప్రభుత్వం వారి పట్ల అమానుష్యంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నది. మొదట తాళాలు పగలగొట్టి కేంద్రాలు తెరుస్తామన్నారు. ఆ తర్వాత ప్రజల ప్రతిఘటనతో వెనక్కి తగ్గారు. ఎస్మా ప్రయోగించారు, అయినా వాళ్ళు పట్టు వదలలేదు. ఇప్పుడు నోటీసులు ఇచ్చి 1,00,000 మందిని ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఈ రకమైనటువంటి పరిష్కారానికి దారులు ఎతకకుండా, సామరస్యపూర్వకంగా వాళ్ళతో చర్చించకుండా ఈ రకమైనటువంటి పద్ధతులు అనుసరించడం అనేది చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం. గతంలో ఏ ప్రభుత్వం ఈ రకంగా ఇంత అమానుష్యంగా వ్యవహరించలేదు. ఎస్మా పెట్టడానికి వాళ్ళు చెప్పినటువంటి కారణం తల్లి పిల్లలకు పాలు గుడ్లు అందించాలా, సకాలంలో అందించకపోతే చనిపోతారు, వాళ్ళు మాల్ న్యూట్రిషన్ సమస్య ఎంత దారుణం, అందుకని ఇది అత్యవసర పరిస్థితి కాబట్టి ఎస్మా ప్రయోగిస్తున్నామని చెప్పి అన్నారు. ఇదే ప్రభుత్వం 2023లో వరుసగా 3 నెలలు రేషన్ పాలు గుడ్లు ఇవ్వకుండా సరఫరా చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ రోజు వాళ్ళకి ఎస్మా గుర్తుకు రాలేదా? ఆ రోజు ఇదే ఎస్మాని ప్రభుత్వం మీద ప్రయోగించాలి కదా. మరి అప్పుడు తల్లి బిడ్డలు వాళ్ళ క్షేమం గుర్తుకు రాలే. ఇంతకన్నా అన్యాయమైనటువంటి సమర్థన ఇంకొకటి లేదు. ఇప్పుడు ఏమన్నారు, తాజాగా వాళ్ళు చర్చలకు పిలిచి మేము వచ్చే జూలైలో మీకు వేతనాలు పెంచుతామన్నారు. పోనీ జూలైలో పెంచుతారు, ఎంత పెంచుతారో చెప్పండి అని అడిగారు. మేము ఇంత పెంచుతామని చెప్పలేము అని అన్నారు. అంటే అర్థం ఏమిటి? జూలైలో వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు చెప్పటం అంటే అది ఎన్నికల వాగ్దానం అవుతుంది తప్ప ప్రభుత్వ నిర్ణయం అవ్వదు. మేము ప్రజలతోటి ఇప్పుడు మాకు రాజకీయ విధానం ఉంది జాతీయ స్థాయిలో. బీజేపీతో కానీ బీజేపీకి మద్దతు ఇచ్చే వాళ్ళతో కానీ మాకు పొత్తుండదు. ఈ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు. జనసేన అంటే నేరుగా ఎన్డీఏలోనే ఉంది. ఆ జనసేన టీడీపీతో ఉంది. ఆ టీడీపీ బీజేపీ వాళ్ళతో కలుస్తారో లేదో చెప్పరు. వైసీపీ టీడీపీతో అవగాహనలో ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వీళ్ళకి మద్దతిస్తున్నారు, వీళ్ళు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. ఈ 3 పార్టీలు ఏవి కూడా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఒక్క మాట కూడా నోరెత్తి మాట్లాడరు. మన రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి. ఈరోజు దేశం అంతా కూడా మత ఉద్వేషాలు రెచ్చగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే క్రిస్టియన్లు, మైనార్టీలకు వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొడుతుంటే వీళ్ళు ఎవరు నోరెత్తి మెదపరు. రాష్ట్రం
దేశం అంతా ఐక్యంగా ఉండాలని మనం కోరుకుంటుంటే మతం పేరుతో వాళ్ళు చీల్చాలని దేశాన్ని వాళ్ళు బీజేపీ ప్రయత్నిస్తుంటే వీళ్ళు మైనార్టీలకు రక్షణ ఇస్తాము, దళితులను ఆదుకుంటాం, మహిళల హక్కులు అని అంటున్న వాళ్ళు ఒక్క ముక్క మాట్లాడకపోతే అర్థం ఏమిటని. అందుకని రాష్ట్ర ప్రయోజనాలని, ప్రజల ప్రయోజనాలని పణంగా పెడుతున్నారు. ఇటువంటి పార్టీలతో మేము కలవకూడదు అని నిర్ణయించుకున్నాం. అందుకని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ పార్టీలతో కలిసే అవకాశం లేదు. మేము ఇతర లౌకిక శక్తులు, ప్రజా శక్తులు రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి బహిరంగంగా వచ్చేవాటి అందరితో మేము సంప్రదింపులు చేసి వాళ్ళను కూడా మేము కలిసి అందరం ఏ రకంగా ఈ ఎన్నికల్లో అవగాహనతో పోవాలి, లేకపోతే ఎట్లా పనిచేయాలనే విషయం మేము ఇంకా ఇతర పార్టీలు సంప్రదింపులు స్టార్ట్ చేయలేదు. సంప్రదింపులు చేసి నిర్ణయానికి వస్తాం. ఏ పార్టీతో అయినా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా ఒక లౌకిక పార్టీ. కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు, సిపిఐ ఉంది ముఖ్యంగా, అలాగే వీసీకే పార్టీ ఉన్నది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది. ఈ పార్టీలు అన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడతామని బహిరంగంగా వాళ్ళ వైఖరి తీసుకున్నారు. అలాంటి వాళ్ళందరితో కూడా మేము మాట్లాడతాం. ఇంకా ఎవరెవరో ముందుకు కొత్తగా ఈ మధ్య జై భారత్ నేషనల్ పార్టీ అని పెట్టారు, అట్లాగే జై భీమ్ పార్టీ అని పెట్టారు. అన్ని ఎవరిని మనం నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఈ బీజేపీ వ్యతిరేక పోరాటంలో ఏ రకంగా ఎవరు కలిసి వచ్చినా వాళ్ళందరూ కూడా మేము కలుపుకుపోయి ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన పే రివిజన్ చేయడానికి ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ టర్మ్స్ అండ్ కండిషన్లో అంగన్వాడీల వేతనాలని 5 ఏళ్ళకు ఒకసారి పెరిగే దాంట్లోకి తీసుకొస్తామని ఈ ప్రభుత్వం చెప్పలే. ఆ రోజు చెప్పకుండానే ఇప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి అనే ఒక కొత్త మాట మాట్లాడుతుంది. ఈపాటికే రాష్ట్రంలో 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకి, కార్మికులకి, వివిధ రకాల వాళ్ళకి పెరిగే సాంప్రదాయం ఉన్నది. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నారు. గతంలోలాగా ఇది పూట పని కాదు, రోజంతా పని ఉంటుంది. ఒక 13 రకాల యాప్లు మెయింటైన్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ఎస్ ఉంది. ఇవన్నీ సిస్టమేటిక్గా ఉన్న నేపథ్యంలో వాళ్ళ మీద దాడి చేయాల్సి వచ్చినప్పుడేమో ఉద్యోగులు అంటుంది, వాళ్ళకి జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడేమో గౌరవ వేతనం అంటుంది. కాబట్టి గౌరవ వేతనం, ఉద్యోగం తేల్చి ఏదైనా శ్రమ తగ్గ ప్రతిఫలం ఈ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీలు రాబట్టాలని పట్టుదలతో పోరాడుతున్నారు. అందువల్ల కుంటి సాకులు చెప్పి 5 ఏళ్ళకు ఒకసారి మాత్రమే జీతం పెంచుతామనే తప్పుడు పద్ధతిని ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతాం. అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదట సమయం కాదని చెప్పింది, ఇప్పుడేమో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నా పెంచమంటుంది, కొత్త వాదన తీసుకొచ్చింది. ఇప్పుడు దాకా ఆర్థిక పరిస్థితి పూర్తి చేయించింది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మా దగ్గర డబ్బులు ఇబ్బంది లేదు, ఉన్నాయి, కానీ మేము జీతం పెంచమంటుంది. దానికి కారణం ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ తయారయ్యేది ఇప్పుడే, ఒక వారం రోజుల్లో చిత్తు బడ్జెట్ తయారయ్యి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఈ ప్రభుత్వం ఎన్నికల్లోకి వెళ్తుంది. అందుకని ఈ బడ్జెట్ సమావేశాల కేటాయింపుల్లో పెంచి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలయ్యేటట్టుగా జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం దిగిరాకుండా మాటలు చెప్పడం అంటే ఖచ్చితంగా ఇది వాగ్దానాలుగా పరిమితం అవుతాయి. అందుకని ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నిర్ణయించే పద్ధతుల్లో వాళ్ళ యొక్క పారితోషికాన్ని పెంపుదలకి నిర్ణయం చేయటమే సరైన విధానం, దాన్ని పాటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అంగన్వాడీ ఉద్యమానికి ఈపాటికే రాజకీయ పార్టీలు, సంఘాలు వీళ్ళంతా సంఘీభావాన్ని ప్రకటించారు. ఇప్పుడు 1 కోటి సంతకాలతో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం పూనుకుంటున్నారు. కాబట్టి జిల్లాలో ఉండే ప్రజానీకం ఈ 1 కోటి సంతకాల కోసం జరుగుతున్న అర్జీ మీద విరివిగా అన్ని ప్రాంతాల్లో, మండలాల్లో సంతకాలు పెట్టి అంగన్వాడీలకు సంఘీభావాన్ని ప్రకటించాలని కోరుతున్నాం. ఒక న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమానికి జిల్లాలో అన్ని రకాల సంఘాలు, సంస్థలు, వ్యక్తులు సంఘీభావం ప్రకటించి వాళ్ళ కోరిక పరిష్కారం అయ్యేంత వరకు, డిమాండ్ నెరవేరేంత వరకు వాళ్ళు బలంగా ఉన్నంతకాలం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ ఒక చోటకు చేరి ఆనందంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఎద్దుల బండలాగు పోటీలు విజయవంతం కావాలని ఒంగోలు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. కొత్తపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ మేడ సుబ్బారావు నాయకత్వంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను జనార్దన్ ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ శాసనసభ వారు వచ్చి వారి స్వహస్తాలతో ఇప్పుడు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తారు. తదనంతరం 12 జతలు ఎడ్ల జనార్దన్ గారి నాయకత్వం, జనార్దన్ గారి నాయకత్వం ఈ కార్యక్రమం
ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ప్రారంభకులు గౌరవులు గట్టిగా తప్పని కూడా అందరూ కూర్చున్నాం. ప్రారంభానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతుల యొక్క ఎద్దుల సంరక్షణతో పాటు వారిని గౌరవించి పంపాలని కమిటీ సభ్యులు కోరడం జరిగిందని అన్నారు. పండుగ రోజున ప్రశాంతంగా సరదాగా ఈ సంక్రాంతి జరుపుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉండేందుకు ఈ కమిటీ వారు ఈ పోటీలు ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజలందరూ కూడా తిలకించి వీరికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్, కొత్తపట్నం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, రామచంద్రరావు, జ్ఞానం సుబ్బారావుతో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యులు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పోటీలకు రాష్ట్ర స్థాయి నుంచి 12 జతల ఎడ్లు రావడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. గ్రౌండ్ ఖాళీ చేయాలంటే వాలంటీర్స్ ఈ ట్రాక్ ప్రేక్షకులు ఎవరు వారు అనే ఎడ్లు చేత బండలాగటకు సిద్ధంగా మొదటి దశ ప్రారంభం. సహకరించాలా ఎలిషా గారు ఇక్కడ ఎత్తుల దగ్గర రావాలండి. స్టార్ మళ్ళీ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఎలిషా? ఎర్ర పక్కట్టేసి ఆటో వాలంటీర్ పేరుతో చెప్తుంది. రెండవ జతగా షేక్ గౌస్ శ్రీ ఈతమ కొలమ్మ తల్లి ఆశీస్సులతో అసలు అందరూ ఆశీస్సులు ఒక్కొక్క నిమిషాలు చెప్పాలి. ఓకే బయట పంపించేసండి. ఇప్పుడు పత్రపోతాయంటే సుబ్బారావు చెప్తుందండి. స్టార్ట్ అయింది. అద్భుతంగా అవుతున్నాయి ఎద్దులు. చాలా స్పీడ్ గా ఆడియన్స్ ఎవరందరూ రావద్దు, ఎదురు రావద్దు. టైం చేస్తున్నాం. కేవలం జాగ్రత్తగా స్టార్ట్ అయింది. 9 రౌండ్ స్టార్ట్ అయింది. ఓకే సంక్రాంతి పండగ సందర్భంగా ఈరోజు కనుమ రోజు మన కొత్తపట్నం ఊర్లో ఎద్దుల పందాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన జడ్పీటీసీ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మిగతా వాళ్ళందరూ కూడా అన్ని మండలాల ఊర్లో వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. దీనికి 12 జతలు దీంట్లో పాల్గొనడానికి 12 జతలుగా వేరే ప్రాంతాల నుంచి కూడా జతలు రావడం జరిగింది. ఏదైనా కూడా పండగ సందర్భంగా అందరూ కూడా ఒక ఉత్సాహంతో ఒక కార్యక్రమాలు ఏదో విధంగా చేసుకోవడం ఒక మంచి ఆనవాయితీ. దీనికి ఎక్కడా కూడా 2 రోజులు 3 రోజులు చేసే ఈ ఎద్దుల పందాల్లో మన కొత్తపట్నంలో ఉండే పరిస్థితులను బట్టి ఈరోజు కార్యక్రమాలు పెట్టి దీనికి రావటం అంతా కూడా చాలా సంతోషం. మండలం నుంచి కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఎంతోమంది భారీ ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. కాబట్టి దీనికి మేము కూడా అటెండ్ అవ్వడం కూడా జరిగింది. దీనికి మనం ఒకసారి ఆలోచించుకుంటే ఒంగోలు గిత్తలు అనేది ఈరోజు ప్రపంచంలోనే అందరికీ తెలిసిన విషయం. ఒంగోలు గిత్తలు అనగానే మనకి ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి గిత్తను చూస్తే మన ఒంగోలు గిత్త అని చెప్పేసి అనే పరిస్థితుల్లో ప్రపంచంతో కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఎద్దులు ఈ రోజుకి కూడా మనకు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పండగల్లో ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం ఎద్దుల పందాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. దానికి ఒక మంచి కార్యక్రమం ఈరోజు కొత్తపట్నంలో మన నాయకులంతా చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా
అభినందన తెలియజేస్తున్నా. తప్పకుండా ఈ పండగ వాతావరణంలో అందరూ కూడా వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కూడా మేము కూడా అది కూడా చెప్పాం. రాబోయే రోజులు మా రోజులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంతో పాటు మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళా ఇంకా 2 నెలలు 3 నెలల్లోనే ఈ ఎన్నికలు అయిపోవటం, మన ముఖ్యమంత్రిగా రావటం, ఉండే సమస్యలు, ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఈరోజు అందరికీ కూడా తెలుసు. ఈ కష్టాలు పోవాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, ప్రజలు అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలన్నా ఈరోజు సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేది ప్రజల్లో పూర్తి విశ్వాసం ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా కూడా ఇంకా 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో జరుగుతున్న ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో వీరు చేసిన పాపాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా కూడా ప్రజల్ని మళ్ళా మన నాయకుడు మన ముఖ్యమంత్రిగా వచ్చే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి కనుమ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు మా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు. గత 4 ఏళ్ల నాడు జరిపాము ఈ పందెం, ఈ పోటీ మరి ఇప్పుడు కూడా జరుపుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు కనుమ పండగకి కేవలం ఇది పంతం కాదు, పందెం కాదు, ప్రజలకి ఇళ్ళ దగ్గర కాలక్షేపానికే పెట్టేమో తప్ప మేము వెట్టిముట్టుతో మాకు లేదు మా తెలుగుదేశం పార్టీ తరఫున. రెండోది కూడా ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి కనుమ పండుగ రోజు కమ్మని భోజనాలు భోంచేసుకొని భార్యాభర్తతో సుఖశాంతితో ఉండి ఈ టయాన్ని 8 దాకా గడుపుతారు. దానిలో భాగంగా పెడుతున్నాము. మరి ఈరోజు 12 జతలు వచ్చినాయి. ఆ జతలు పోటాపోటీకి జరుగుతాయి. రెండోది మన గౌరవనీయులు శాసనసభ్యులు గారు ఈ యొక్క ప్రోగ్రాన్ని తిలకించడానికి ఇంకా కాసేపట్లో వస్తున్నాడు. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని యావత్ ప్రజానీకం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నా. నా పేరు శాసనసభ్యులు ఉన్నావు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు దోమచర్ల జనార్దన్ గారు ఈ ప్రదర్శన ప్రారంభించడానికి కొద్ది క్షేపంలో వస్తున్నారు. ప్రారంభించిపోవాల్సిందిగా కోరుతున్నా. అంతే. ప్రైజులు: మొదటి ప్రైజు ₹1,00,000, రెండో ప్రైజు ₹50,000, మూడో ప్రైజు ₹25,000, నాలుగో ప్రైజు ₹12,500. మరి ఈ యొక్క గెలుపు పొందిన ఎద్దుల జతల వారికి కూడా మేము అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రశాంతంగా యావత్ ప్రజానీకం జరపవలసిందిగా అందరిని కోరుతూ ఇప్పుడు రేపు చేస్తున్నా. జిల్లాలో ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే వెంటనే డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా మలేరియా నివారణ అధికారి జ్ఞానశ్రీ కోరారు. జిల్లాలో అక్కడక్కడ డెంగీ కేసులు నమోదు కావడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరంగా ఉంటే సమీపంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో డెంగీ కేసులు తగ్గాయని అన్నారు. 4,000 మందికి నిర్ధారణ పరీక్షలు చేస్తే వారిలో 173 మందికి డెంగీ ఉన్నట్లు తేలిందని అన్నారు. ప్రస్తుత సీజన్లో ఎక్కువగా ప్రజలు ఆరు బయట నిద్రిస్తుంటారని, ఆ సమయంలో దోమలు కొట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా మలేరియా నివారణ అధికారి జ్ఞానశ్రీ సూచించారు. మనకి ప్రకాశం జిల్లాలో ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మనకి డెంగ్యూ కేసులు అనేవి రిపోర్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం మనకి సైక్లోన్ కూడా వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి ఎటువంటి ఫీవర్స్ ఉన్నప్పటికీ వెంటనే పిహెచ్సికి వెళ్ళి డెంగ్యూ టెస్టులు చేయించుకోండి. ఏదైనా ఉంటే ఇమీడియట్గా మంచి ఫుడ్ తీసుకోవడం, డాక్టర్ సజెషన్ తీసుకొని ఇంట్లోనే కదలకుండా ఒక 2-3 రోజులు ఉండడం, ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేలాగా ఫుడ్ చూసుకోవడం అనేది చేయండి. మరి ముఖ్యంగా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనకి కొంచెం బయట ఓపెన్ ప్లేసెస్లో కానీ టెంపుల్స్ దగ్గర కానీ ఇలా పడుకొని ఉంటారు. బ్లాంకెట్తో కొంచెం కవర్ చేసుకొని దోమలు కుట్టకుండా చూసుకోండి. ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని కూడా దోమతెరలు వాడేలాగా చూడండి. ఎందుకంటే డెంగ్యూ అనేది ప్రజెంట్ మనకి ఇంక 2 months వరకు ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం వల్ల మనకి డెంగ్యూ కేసులు అనేవి రాకుండా ఉంటాయి. డన్ డస్క్ టైం అనేవి ఉంటుందండి. మస్క్గా ఉన్నప్పుడు ఈవినింగ్, మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఈ మస్కిటోస్ బ్లడ్ కోసం వస్తాయి. ఆ టైంలో కొంచెం మస్కిటో బయట నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరి ముఖ్యంగా ఫ్రైడే డ్రైడే మనకి డెంగ్యూ కేసులు ఈ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం
చాలా వరకు తగ్గినాయండి. లాస్ట్ ఇయర్ 241 వరకు మనకి రిపోర్ట్ అయినాయి. ఈ ఇయర్ కూడా 173నే రిపోర్ట్ అయినాయి. శాంపిల్స్ దగ్గర 4000 వరకు శాంపిల్స్ చేసాము టెస్ట్లో, డెంగ్యూ స్టేట్ టెస్ట్లో. మనకి 173 రిపోర్ట్ అయినాయి చూద్దాము. ఒకసారి డెంగ్యూ వచ్చినప్పుడు వరి అవుతూ ప్లేట్లెట్స్ తగ్గే వరకు ఉండడం కంటే ఎప్పుడైతే ఫీవర్ వస్తుందో అప్పుడు పిహెచ్సికి వెళ్ళి, పిహెచ్సిలో అందుబాటులో అన్నీ ఉన్నాయి టెస్టులు చేయడానికి. ఫీవర్ టెస్టులు అన్నీ చేయించుకొని కరెక్ట్ ఏ ఫీవర్ అనేది డయాగ్నోసిస్ చేయించుకొని డాక్టర్ సజెషన్ ద్వారా మెడిసిన్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎర్లీ రికవర్ అవుతారు. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, ఆ హాస్పిటల్ అని వెళ్ళడం ఇట్లాంటివి కాకుండా ఫీవర్ రాగానే వరి అవ్వకుండా పిహెచ్సికి వెళ్ళండి, దగ్గరలో ఉన్న పిహెచ్సికి వెళ్ళండి. ట్రీట్మెంట్ కరెక్ట్ ఫీవర్ టెస్ట్ అన్నీ చేయించుకోండి. డాక్టర్ గారు ఏదైతే కరెక్ట్ ఫీవర్లో చూసుకొని దానికి తగిన సూచనలు ఇస్తారు, అవి పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సంక్రాంతి పండుగ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్వగ్రామం కారంచేడులో సందడి చేశారు. కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురాం మనుమళ్లు మనవరాళ్లతో సంతోషంగా గడిపారు. అనంతరం గ్రామంలోని శివాలయంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని దేవాలయాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని అందరూ సమీపంలో ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని సూచించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం మన అందరి చిరకాల వాంఛ అని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రామాలయ నిర్మాణం చిక్కుముడి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పరిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మీ ద్వారా తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు మనని ఆశీర్వదించాలని కూడా భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో రేపు 22వ తారీఖున బాలరాముడి ప్రతిష్టాపన జరగబోతుంది అయోధ్యలో. ఇది నిజంగా మనందరికీ చిరకాల వాంఛ కూడా. దశాబ్దాల కాలంగా ఇది కొంచెం ఇరకాటంలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుడు ఒక సువర్ణావకాశం ఇచ్చారు అని చెప్పి భావిస్తున్నాను. ఇవాళ మోడీ గారు కోర్టు ద్వారా దాన్ని పరిష్కారం కలిగిస్తూ రేపు 22వ తారీఖున శ్రీరాముని ప్రతిష్టాపన జరగబోతుంది. ఆ సందర్భంలో ఇవాళ నుండి రాబోయే 22వ తారీఖు వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరూ రాముడికి భక్తి శ్రద్ధలతో ఏ విధంగా మనం పూజ చేస్తామో అదేవిధంగా మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో ఈ పరిశుభ్రతని చేపట్టాలి అని చెప్పి నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ నేను కారంచేడు గ్రామంలో ఉన్నటువంటి శివాలయం అక్కడ స్వచ్ఛతా అభియాన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సంతోషం ఏమిటంటే మా మనవలు మనవరాళ్ళు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా భగవంతుడు అనుగ్రహంగా భావిస్తూ అందరూ కూడా మరి ఒక్కసారి సుఖ సంతోషాలతో విరాజిల్లాలని చెప్పి. చీమకుర్తి ఒంగోలు కర్నూలు రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.
చీమకుర్తి నుంచి ఒంగోలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు భాగాన్ని బలంగా ఢీకొట్టారు. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు స్పృహ లేకుండా పడిపోయారు. స్థానికులు ఇద్దరిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండగ సందర్భంలో కూడా 1,00,000 మంది మహిళలను రోడ్డు మీద పడవేసిన ఘనత ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డిదేనని, అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద గత 36 రోజులుగా జరుగుతున్న అంగన్వాడీల దీక్షలకు శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధుల ద్వారా చర్చలు జరిపిన సందర్భంలో నిధులు ఉన్నా కూడా జూన్లో అంగన్వాడీల జీతాలు పెంచుతామని కమిటీ ప్రకటించడం సరైంది కాదని, ఇది ఎన్నికల వాగ్దానమని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలో ఉంటారో వేరే కొత్త పార్టీ అధికారంలోకి వస్తాయో తెలియదని, అలాంటప్పుడు హామీ ఎలా ఇస్తారని అన్నారు. అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్షకు వెళ్లకముందే వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆందోళనను విరమింపచేయాలని అన్నారు. అంగన్వాడీలు చేసే పోరాటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. 1,000 సంతకాల్లో భాగంగా శిబిరంలో సంతకం చేసి కనుమ పండుగ రోజున పిండి వంటలు చేసి వారికి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు కారుసాల శ్రీనివాసరావు, జిల్లా నాయకులు ఎం రమేష్, జీవి కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, కాలం సుబ్బారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్డి హనీఫ్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ, ఇతర ప్రజా సంఘాల నేతలు, అంగన్వాడీలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వాసి కారుసాల శ్రీనివాసరావు గారు కూడా 1,000 సంతకాల సేకరణగా భాగస్వామ్యం. అంగన్వాడీ సమస్యలు వెంటనే జగనన్న చర్చలకే కనీస వేతనం సిగ్గు 36 రోజులు అవుతున్న పరిష్కరించి పెంచాలి జీతాలు, పార్టీ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి గారు కమిటీ శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రేమ బట్ ఇలాంటి ఒక అమానుషమైన దుర్మార్గంగా ఇంతకుముందు ఎవరు ఆలోచించండి. ఓ పండగ కాదు ఇంకో పండగకైనా అందరూ ఏమనుకున్నారంటే నా నూతన సంవత్సరానికి ఏదో బహుమతి కోసం ఉద్యోగం చేస్తుంటే ఆ ఒక్కడే తప్పారంటే అర్థమే ఉందని 20 గత ప్రభుత్వ హయాంలో 2018లో ఆందోళన జరిగినప్పుడు సత్తు పెంకులు తెల్ల చెట్లు మొలిచిన 36 రోజులుగా సాగుతున్న అంగన్వాడీ మహిళల ఆందోళనకి సిపిఎం పూర్తి మద్దతు సంఘీభావం తెలియజేస్తున్నది. జీతాలు పెంచాలి అనే వాళ్ళ కోరికను ఏమాత్రం చెవికెక్కించుకోకుండా జూలైలో పెంచుతాము, అప్పుడు కూడా ఎంత పెంచాలో మేము అప్పుడు వచ్చినాక ఆలోచిస్తామని చెప్పడం బాధ్యత రాహిత్యము. జూలైలో కొత్త ప్రభుత్వాలు వస్తాయి. ఈ ప్రభుత్వం యొక్క ఆయుష్ ఏప్రిల్ మేతో తీరిపోతుంది. కొత్త ప్రభుత్వం వాళ్ళైనా రావచ్చు, ఇంకొకళ్ళు రావచ్చు, ప్రతిపక్ష పార్టీ రావచ్చు, ఎవరైనా రావచ్చు. కాబట్టి ఇప్పుడు మేము జూలైలో పెంచుతామని చెప్పేది ఎన్నికల వాగ్దానం అవుతుంది తప్ప ప్రభుత్వ నిర్ణయం అవ్వదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. మహిళల్ని లక్షలాది మందిని వీధుల్లోకి నెట్టి ఈ రకంగా పండుగ రోజు కూడా వాళ్ళు ఉసురు తీయటం అనేది చాలా అమానుషమైనటువంటి విషయం. వెంటనే ఈ నిరవధిక నిరాదీక్ష వాళ్ళు ప్రారంభించక ముందే ఈ సమస్యను పరిష్కరించాలి. దీనికి ఒక మార్గం, దీన్ని సామరస్యంగా పరిష్కరించాలి. నోటీసులు ఇచ్చి ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించడం అనేది సమంజసం కాదు. అట్లా ఉద్యోగాలు 1,00,000 మందిని తీసేస్తామంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. డబ్బులు ఉన్నాయి కాబట్టి నిన్న 2 గంటల సేపు భోగి మంటకి 2 కోట్లు ఖర్చు పెట్టి సెట్టింగ్స్ వేసి దేవుణ్ణి మీ ఇంటికి రప్పించుకొని మీరు భోగి మంటలు వేశారు. డబ్బులు ఉన్నాయి నిజమే, కానీ ఆ డబ్బులు పేద ప్రజానికి సేవలు చేసే రాష్ట్రంలో ఉన్న 1,10,000 మంది మహిళలకు ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు మీ సలహాదారుల మాట వింటే ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి, లాస్ట్ ఛాన్స్ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మీరు వెంటనే మా సమస్యలు మమ్మల్ని పిలిచి పరిష్కారం చేసి మా డిమాండ్స్ నెరవేర్చకపోతే మీరు లాస్ట్ ఛాన్స్ ముఖ్యమంత్రి అయిపోతారు. లేని పక్షంలో రేపటి నుంచి సమ్మెను ఉధృతం చేయబోతా ఉన్నాం. ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతా ఉన్నాం. అనంతరం మీ తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి చేస్తాం. ఖచ్చితంగా మా డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు మీరు ఎంత ప్రెజర్ చేసినా వెనక్కి తగ్గేది లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పొట్ట దశలో ఉన్న వరి పైరును పర్చూరు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి రైతులతో కలిసి పరిశీలించారు. కొమ్మమూరు కాలువకు నీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని నల్ల కండువాలతో నిరసన తెలిపారు. పంట మరికొన్ని రోజుల్లో చేతికి వచ్చే సమయంలో అన్నదాతను నీటి కొరత కంటతడి పెట్టిస్తుందని అన్నారు. కారంచేడు గ్రామంలోని మాగాణి రైతులు
కొందరు పంటకు నీరు సరిగా అందక పంటను పశుగ్రాసానికి వదిలివేసిన పరిస్థితి గ్రామంలో నెలకొందని చెప్పారు. పొట్ట దశలో ఉన్న వరి పొలాలకు కొమ్మమూరు కాలువ ద్వారా నీటిని సరఫరా చేసి పంటను కాపాడాలని డిమాండ్ చేశారు. విధంగా 2 సార్లైనా తల్లి ఇవ్వాలి. ఆ తల్లి ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండి రైతులను ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. గత నెలలో వచ్చిన తుఫాను కారణంగా మెట్ట మాగాడి వరి రైతులు, మెట్ట రైతులు, పొగాకు, మిర్చి, శనగ మొత్తం అల్లకొల్లమై అల్లాడిపోయారు జనం రైతులు. కానీ ఆ మెట్ట అనేది వేరే వేసుకోవడానికి ఛాన్స్ ఉంది, వేరే మళ్ళీ ఇంకో పంటలు వేసుకుంటున్నారు. మాగాడి అనేది వేరే వేయటానికి ఛాన్స్ లేదు. వేసిన పంట వస్తేనే అది దిక్కు, లేకపోతే మాత్రం రైతు బతుకు శూన్యమే. ఆ వచ్చిన పంటకి ఈనిన దానికి కూడా నీళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి చూడండి, తాలుబడి కంకులు ఎండిపోయి అసలు ఇది ఏంటదా ఏనదా 5 బస్తాలని 5 ఎకరానికి కాదని డౌట్గా ఉంది. కనీసం ఇప్పటికీ 25,000 పెట్టుబడి పెట్టున్నాం మేము శాలల్లో. నీళ్ళు ఇవ్వాలి ఇంతవరకు, నెల అయిపోయినా కూడా. ఏం చేయాలా? మేము తెలుగు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం కారంచేడు గ్రామవాసిగా. ఈ రైతులకి ఈ నష్టపోవడం చూసి పొలాలు చూద్దామని మేము వచ్చాము. ప్రభుత్వం వారు ఈ పంట నష్టాన్ని, రైతులు అన్ని విధాలా ఏ పంట వేసినా బాగా నష్టపోయారు మొన్న వచ్చిన తుఫానుకి. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, కొంచెం నీరు విడుదల చేసి ఆ కొద్ది నష్టాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేందుకు మీ వంతు తోడ్పాటు అందిస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పానెం చిన్న హనిమిరెడ్డి అన్నారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని జే పంగుళూరు మండలంలో చందలూరు, తూర్పు కొప్పెరపాడు, నూజెలపల్లి గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలో చేరుతున్న వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారికి హనిమిరెడ్డి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు, జిల్లా వైఎస్ఆర్ సేవాదళ అధ్యక్షుడు, మండల పార్టీ కన్వీనర్, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ హోదాల్లో ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆయన చెప్పే మాయ మాటలు, అబద్ధాలకి లొంగి, అందరూ ప్రలోభాలకు లొంగి ఈ విధంగా ఆ రోజుకి ఎలక్షన్ కి మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకుంటా తర్వాత తన ఇష్టానుసారం ఆయన పైన చేసుకుంటా పోతున్నాడు. కానీ అవన్నిటి కూడా ఈ రోజున మనందరం కలిసి చెక్ పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజున అదేవిధంగా ఈ రోజు కూడా మనం భారీ ఎత్తులో మన పార్టీలోకి నూతన కార్యకర్తల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ వర్క్ చేసి మనకి పార్టీకి బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లం సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. బాధితుని భార్య భూలక్ష్మి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొనకనమిట్ల మండలం తోకపల్లి గ్రామంలో 4 నెలల క్రితం బీజేపీ మండల నాయకుడు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సుబ్బారెడ్డి ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థి వర్గం మంగళవారం కాపు కాసి సుబ్బారెడ్డి అతని సోదరిపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సుబ్బారెడ్డి అతని చెల్లెలకి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఒంగోలు జీజీహెచ్లో చేర్పించారు. ఈ సంఘటనకు సంబంధించి జీజీహెచ్ అవుట్పోస్ట్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిపై దాడి జరగటాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మీడియా ఇన్ఛార్జ్ ధనిశెట్టి రామనాయుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సంక్రాంతి పండగ అంటే ప్రజలు అత్యంత ఉత్సాహంగా జరుపుకునేవారని, రైతులు తాము పండించిన పంట చేతికొచ్చి కులాలకు మతాలకు అతీతంగా చేసుకునే గొప్ప పండుగ అని సిపిఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. దురదృష్టవశాత్తు పాలకుల విధానాల కారణంగా నేడు వ్యవసాయం దండగా అనే స్థితికి రైతులను దిగజార్చారని అన్నారు. మైనంపాడులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా, ఎమ్మెల్యేలు మారినా సామాన్య రైతు పరిస్థితి కడు దయనీయంగా ఉందని అన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరంకుశ విధానాలు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. గతంలో వ్యవసాయం అంటేనే గొప్పగా భావించే రైతు
నేడు వ్యవసాయం చేయాలంటే భయపడిపోతున్నాడని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి ప్రజలను కులాలు మతాలుగా విడగొట్టి తద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు. పార్లమెంటు భవనం ప్రారంభం ఉత్సవానికి రాష్ట్రపతి కూడా అనుమతి లభించకపోవడం మహిళలపై దేశ ప్రధానికి ఉన్న గౌరవం ఏ పాటిదో అర్థం అవుతుందని పేర్కొన్నారు. 2024లో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే ఈ దేశానికి మనుగడ కూడా లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు, సిపిఎం గ్రామ నాయకులు పాల్గొన్నారు. అద్భుతంగా కోలాటం ప్రదర్శించిన కోలాట బృందానికి గురువులకు ఆయన అభినందనలు తెలిపారు. పిల్లలు ఆడపిల్లలు 4 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకొని మన శ్రీనివాస్ అలా గురువు గారు మన నాగేశ్వరరావు వీరందరూ కూడా కష్టపడి వీరికి నేర్పించారు. చూస్తుంటేనే కోలాటం చాలా అద్భుతంగా ఉన్నది. అంటే మహిళా శక్తి ఎంత శక్తివంతమైనదో ఈ కోలాటం చూస్తేనే మనకు తెలుస్తున్నది. ఈ కళాకారులందరినీ కోలాటంలో పాల్గొన్నటువంటి కళాకారులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇంతకు ముందు రోజుల్లో సంక్రాంతి అంటే సంవత్సరం పొడుగున వ్యవసాయంలో కష్టపడి పంటలు పండించి ధాన్య రాశులను ఇంటికి తీసుకొచ్చుకొని ఆ ధాన్య రాశులను చూసి మురిసిపోయి పండగ చేసుకునేటువంటి ఒక కులాలకి మతాలకి అతీతమైనటువంటి ఒక సాంప్రదాయమైనటువంటి పండగ సంక్రాంతి వస్తుందనంటేనే ఎంతో సంతోషంతో ఉండేటువంటి పండగ. కానీ ఈరోజు సంక్రాంతి అంటే మన గ్రామసీమలన్నీ కూడా విషాదంలో మునిగిపోయి వ్యవసాయం అంటేనే ఒక దివాళా తీసి అప్పులు పాలయ్యేటువంటి స్థితి, వ్యవసాయం చేయటమే దండగా అనుకునేటువంటి పరిస్థితి రోజు వచ్చి వ్యవసాయం అంటే ప్రోత్సాహం లేనటువంటి స్థితి వచ్చి చేయాలా వద్దా, ఊళ్ళో వదిలిపెట్టి పోదామా, లేకపోతే ఉద్యోగాలు చేసుకుందామా, లేకపోతే వ్యాపారాలు చేసుకుందామా, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసుకుందామా, లేకపోతే ఎటైనా దూర ప్రాంతాలకు పోయి కూలీ నాలి చేసుకుందాం అనుకునేటువంటి ఒక దుస్థితిని ఈరోజు కల్పించింది. సంక్రాంతి కళని కోల్పోయింది. దీనికి ఈరోజు మనం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఐక్యత కొరకు ఆటలు, యువజన మైత్రికి బాటలు అనే నినాదంతో అందరినీ ఐక్యం చేసేందుకే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కెఎఫ్ బాబు అన్నారు. నగరంలోని 37వ డివిజన్ గాంధీనగర్లో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, సిఐటియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. గ్రిల్ కొండ కొట్టుట, స్లో సైకిల్, మహిళలకు ముగ్గుల పోటీలు, టగ్ ఆఫ్ వార్, యువకులకు టగ్ ఆఫ్ వార్, మహిళలకు మ్యూజికల్ చైర్స్, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సరదాగా జరుపుకునే పండుగని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి జరుపుకునే పండుగని గత 10 సంవత్సరాల నుంచి గాంధీనగర్లో నిర్వహిస్తున్నట్లు స్థానిక డివైఎఫ్ఐ నాయకులు ఎస్కే పీటర్ సాహిబ్ తెలిపారు. బహుమతులు ప్రదానం నిర్వహించారు. డివైఎఫ్ఐ నాయకులు ఎస్కే హుసేన్, ఆర్ శ్రీనివాసరావు, దాసు, స్థానిక డివైఎఫ్ఐ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. చేసి పాల్గొన్న మహిళలంతా సామాన్య వాళ్ళకి పాల్గొన్నారు. గమనించండి, ముందర ఎవరు కూర్చుంటే సీట్ లేని వాళ్ళు గమనించి వీళ్ళు అవుతారని చెప్పండి. గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సీట్ subscribe
ఈ రోజున సంక్రాంతి సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, సిఐటియు అలాగే ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో అన్ని చోట్ల ఈ సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మన గాంధీనగర్లో కూడా ప్రతి సంవత్సరం దాదాపు 18 సంవత్సరాల నుంచి ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. ప్రజలు అనేక సందర్భాల్లో కూడా ఈ ఉత్సవాల్లో మెరుగ్గా పాల్గొంటూ ఉన్నారు. ఈ సంవత్సరం వాళ్ళ పరిస్థితులు సరిగా లేక ఉత్సాహంగా లేరనేది మా దృష్టికి గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెరుగుదల అనేక ఇబ్బందుల వల్ల ప్రజలు ఈ పండుగని ఉత్సాహంగా జరుపుకోవట్లేదు అనేది ఈ పండుగ జరుపుకుంటుంటే మాకు అర్థమవుతూ ఉంది. అందులో భాగంగానే మా గాంధీనగర్లో ప్రతి సంవత్సరం చాలామంది ఉత్సాహంగా పాల్గొంటారు. అందులో టగ్ ఆఫ్ వార్ మహిళలు కూడా టగ్ ఆఫ్ వార్లో పాల్గొని జయప్రదం చేస్తూ ఉంటారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కావున తర్వాత బహుమతి ప్రదానం ఉంటుంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఉత్సాహపరిచినందుకు ఇక్కడ ప్రజానికానందరికి ధన్యవాదాలు తెలియ. ఇట్లాంటి పండగ సందర్భంలో కూడా అందరూ ఉత్సాహం కోసం ఆడుకోవటం కోసం ఇటువంటి ఆటల పోటీలు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా జరుగుతుంది. ఈరోజు ఒంగోలు నగరంలో గాంధీనగర్లో పెద్ద ఎత్తున ఆటల పోటీలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఆటల పోటీలకు కూడా మా ముఖ్య వక్తలుగా కూడా డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు, అదేవిధంగా మాజీ డివైఎఫ్ఐ నాయకులు కూడా వస్తున్నారు. ఈ ఆటల పోటీలను కూడా స్థానిక ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఆడుకొని ప్రైజులు గెలుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయోధ్య శ్రీరాముడి అక్షతల పంపిణీ సందర్భంగా అక్కపల్లె గ్రామంలో శ్రీరాముడి పటాలతో, జెండాలతో, అక్షతలతో గ్రామ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనిలో భాగంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షతలను కొమరోలు మండల పరిధిలోని అక్కపల్లె గ్రామంలో శ్రీరాముడి ఆలయంలో ఉంచి ఆలయ కమిటీ అధ్యక్షులు అక్కయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని వీధుల వెంట రాముడి చిత్రపటంతోనూ, జెండాలతోనూ, అక్షతలతోనూ భారీ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో అక్కపల్లె గ్రామం హోరెత్తించారు. అనంతరం ఇంటింటికి శ్రీరాముడి చిత్రపటాన్ని, అక్షతలను, జెండాలను అందజేస్తూ ప్రతి ఇంటి గోడలపైన జై శ్రీరామ్ అని యువత రాశారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అక్షతలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకుడు అంకయ్య గ్రామస్తులు తెలిపారు. నగరంలోని కమ్మపాలెం ఎక్స్టెన్షన్లోని అప్పాయికుంటలో సంక్రాంతి సందర్భంగా శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులతో తెప్పోత్సవం నిర్వహించారు. దేవస్థానం కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అప్పాయికుంట దగ్గర వెలిసిన పంచముఖ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్నుల పండుగ జరిగిన తెప్పోత్సవాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధ మహిళలకు ప్రకాశం జిల్లా రెడ్డి కమ్యూనిటీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ బి శిరీష్ రెడ్డి చీరలు పంపిణీ చేశారు. గిద్దలూరు మండలంలోని దేవనగరం గ్రామంలో రెడ్డి కమ్యూనిటీ జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ బంధువుల శిరీష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని వృద్ధ మహిళలకు చీరలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నిరుపేద మహిళలకు వృద్ధ మహిళలకు చీరలను అందజేస్తున్నామని, సంక్రాంతి పండుగను వీరు కూడా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. అందరూ ఇట్లా చూడండి. పట్టుకోవాలి చెయ్యి అంటే ఏంట్రా ఫోటో ఉంటుంది ఉదయం తీసుకో. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. విజయం సాధిస్తానని నమ్మేవాడే విజేతగా నిలుస్తాడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.